నా చిన్నప్పుడు అంటే నేను ఒక 7th క్లాస్ ఉండేదండి. సడన్లీ మా ఇల్లు కూలిపోయింది. మా ఇంటి పక్కన ఒక ఎంప్టీ ప్లేస్ ఉండే అండి, అది మాదే. అయితే ఇల్లు కూలిపోయిందనేసి పక్కన పూరి గుడిసె కట్టిండే. ఇంకా ఆ గుడిసెలో మా కష్టాలు ఇంత అంతా కాదండి. మేము వచ్చేదే హాస్టల్ నుంచి ఎప్పుడో ఒకసారి. హాలిడేస్ లో కూడా ఆ గుడిసెలో ఉండేది. ఒకే బెడ్ మీద 4 మెంబర్స్ పడుకునేది. అక్కడే వంట, అక్కడే లగేజ్. ఇంకా వర్షం పడిందంటే ఆ రోజు మొత్తం జాగారమే మాకైతే. ఇంకా కరెంట్ ఉండేది కాదు సరిగ్గా. బెడ్ పై నుంచి కాలు కింద పెడితే భయం అయ్యేది. స్నేక్స్ అయితే ఇలా పాకుతూ వెళ్ళేవి కింద కాలకాడ. ఒక్కొక్కసారి బెడ్ కూడా ఎక్కేవన్నమాట. తేళ్లు, జెర్రీలు ఎన్ని పోయేవో అలాగా. ఒక్కో రోజైతే ఇక ఫుడ్ కి ఇబ్బంది పడేది. ఏడుస్తూనే ఉండేది మేము మా ప్రాబ్లమ్స్ చూడలేక. డాడీ ఒక్కడండి, ఆయన ఎంత చేస్తాడు చెప్పండి. ఆయన అందరినీ చూసుకోవాలంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాన్న అప్పుడు ఎలా కష్టపడ్డారు, అంత ఎలా చేశారు అని. నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కదా, నాకు కష్టం అనేది అర్థం అవుతుంది. మాకు అన్నిట్లో లాస్ వస్తుంది అనేసి ఇంకా తోట వేసారండి, మల్లె తోట డాడీ. ఆ మల్లె తోటలో నేను మార్నింగే లేసేది, 7కి వెళ్ళి మొగ్గలు తెంచుతూ ఉండేది. ఒక్కో పువ్వు తీస్తుంటే కళ్ళల్లో వాటర్ పోతూ ఉండేవి. ఎన్నని తుంచుతాము, చాలా ఉంటాయి, కిలోలు తీయాల్సి ఉంటుండే ఫ్లవర్స్. చిన్న వయసులో చాలా కష్టాలు పడ్డానండి నేనైతే. ఫ్లవర్స్ తుంచడం ఒక ఎత్తు అయితే, ఆ పాములు ఎక్కడొస్తాయో, అవేం కుడతాయో, అవేం చేస్తాయో అనే భయం ఇంకోటి ఉండేది. నాకైతే ఇంకెక్కువగా అనిపించేవి. ఆ స్మెల్ కి అయితే చాలా స్నేక్స్ వస్తాయండి. ఆ మల్లె తోటకైతే నేనే వాటర్ పట్టేది, పాదులు చేసేది. ఇక నేను పడని కష్టం అంటూ ఏది లేదండి, అన్ని అనుభవించిన.